హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసాం. ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడము, సైన్ 0, సైన్ 30, నెక్స్ట్ అవి ఏ విధంగా వచ్చే వాల్యూస్, వాటి వాల్యూస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాము. సైన్ వాల్యూ నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాము కదా, చూడండి ఫ్రెండ్స్. సైన్ వాల్యూస్ 0, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. దీన్ని ఈజీగా 0, 1, 2, 3, 4 ఈ విధంగా రాసుకొని ఆఫ్టర్ వీటికి రూట్స్ 1, 2, 3, 4 రాసి ఆఫ్టర్ వాటి యొక్క రూట్స్ బై 2 ఎవ్రీవన్, ప్రతిదానికి కూడా బై 2 చేసినప్పుడు ఏమవుతుంది, రూట్ జీరో వాల్యూ ఇస్ 0, 0 బై ఎనీథింగ్ వాల్యూ ఇస్ 0, అంటే సైన్ 0 ఇస్ 0. రూట్ 1 వాల్యూ 1 కాబట్టి సైన్ 30 1/2. ఇక్కడ రూట్ 2/2 ఉంది కదా, 2 we can write రూట్ 2 into రూట్ 2, ఇది ఇంటూ అని రూట్ 2 into రూట్ 2 హోల్ స్క్వేర్ కదా, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 2 అదే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయితే హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2a ఉంటుంది. కాబట్టి 2ని రూట్ 2 into రూట్ 2 రాసుకోండి. అప్పుడు రూట్ 2కి ఒక రూట్ 2 పోతే 1/√2 ఉంటుంది. అంటే రూట్ 2/2 అయినా 1/√2 అయినా సేమ్. అందుకే సైన్ 45 వాల్యూ 1/√2, సైన్ 60 రూట్ 3/2, సైన్ 90 రూట్ 4 వాల్యూ 2 కాబట్టి 2/2 మీన్స్ 1, సైన్ 90 వాల్యూ 1. ఈ విధంగా మనం సైన్ ఒకవేళ నేర్చుకోకపోయినా ఈ విధంగా ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ 0, 1, 2, 3, 4 ఆఫ్టర్ ప్రతిదానికి రూట్ రాస్తే బై 2 చేస్తే మనకి సైన్ వాల్యూస్ వచ్చేస్తాయి. సైన్ వాల్యూస్ వచ్చేస్తే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఎలా అంటే సైన్ 0 అంటే కాస్ 90కి ఈక్వల్, అదే కాస్ 0 అంటే సైన్ 90కి ఈక్వల్. కాస్ 30 కావాలంటే సైన్ 60. మనకి ఆల్రెడీ ఆల్సిలర్ టీ కప్స్లో సైన్ 90 మైనస్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా, అంతే కదా ఫ్రెండ్స్. బికాస్ 190 ఉంది కాబట్టి సైన్ అనేది కాస్గా చేంజ్ అవుతుంది. ఏ క్వాడ్రంట్ చూస్తే 90 మైనస్ టీటా కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా మీన్స్ కాస్ టీటా. కాబట్టి మనకి సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఏ వాల్యూ కావాలన్నా 90 మైనస్ సబ్ట్రాక్ట్ చేసి సైన్ వాల్యూస్ చూసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 30 కావాలి. కాస్ 30 అంటే టీటా ప్లస్ 30 రాసాం అనుకోండి, సైన్ 90 మైనస్ 30. మనకి ఏ వాల్యూ కావాలంటే 90 నుంచి ఆ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి సైన్ వాల్యూస్ చూసుకుంటే చాలు, కాస్ వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడేమవుతుంది, సైన్ 60 ఇజ్ ఈక్వల్స్ టు కాస్ 30. కాస్ 30 కావాలంటే సైన్ 60 చూడాలి, అదే కాస్ 60 కావాలంటే సైన్ 30 చూడాలి. కాబట్టి మనకి సైన్ వాల్యూస్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. tan వాల్యూ అంటే సైన్ బై కాస్ చేస్తే tan వస్తుంది. నెక్స్ట్ కొసికెన్ అంటే సైన్ రెసిప్రోకల్ కొసికెన్, సీకెన్ మీన్స్ కాస్ రెసిప్రోకల్ సీకెన్ అండ్ కాట్ మీన్స్ tan రెసిప్రోకల్ కాట్. ఈ విధంగా మనము టేబుల్ చెప్పుకున్నాం. ఆఫ్టర్ ఐడెంటిటీస్ చెప్పుకున్నాం, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. sin square theta plus cos square theta is equals to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equals to 1. ఆ విధంగా 3 ఐడెంటిటీస్ కూడా ప్రూవ్ చేసాం. ఈ రోజు మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వచ్చే క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కి వచ్చేవి. ఫస్ట్ వన్, in triangle ABC and triangle XYZ, if angle A and angle X are acute angles such that
cos A is equals to cos x. Cos A is equals to cos x. Then so that angle x is equal, angle A is equals to angle x. In triangle ABC and XYZ, two triangles తీసుకుందాం. One triangle name is ABC. Another triangle X, Y, and Z. If angle X and angle A and angle X are acute angles. Angle A and angle X are acute angles. Acute angle means in between 0 to 90 degrees. Angle A and angle X are acute angles such that cos A is equals to cos X. Then so that angle A is equals to angle X and prove చేయాలి. మనకి ఇక్కడ ఓన్లీ ఇచ్చింది cos A is equal to cos X అయితే angle A is equals to angle X అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos A ఫైండ్ అవుట్ చేద్దాం, cos X ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఈక్వల్ చేద్దాం. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ లో cos A is equals to cos theta formula adjacent side by hypotenuse. What is the adjacent side? Right angle theta. రెండు A side మీద బేస్ అయి ఉంటుందో that is the adjacent side. కాబట్టి what is the adjacent side? AB by hypotenuse. Hypotenuse means AC. Cos theta means adjacent side by hypotenuse కదా. After in triangle XYZ, cos x is equals to ఏమవుతుంది? cos x is equals to adjacent side. XYZ triangle adjacent side ఏమవుతుంది? yes, xy by hypotenuse is xz. మనకి గివెన్ లో ఏమి ఇచ్చాడు? cos A is equal to cos x ఇచ్చాడు. గివెన్ cos A is equals to cos x. What is the value of cos A? AB by AC is equals to what is the value of cos x? xy by xz. Okay friends, ఇప్పుడు AB by AC is equals to xy by xz వచ్చింది. దీన్ని is equals to ఈ రెండిటి వాల్యూ k అనుకుందాం. both are equal కదా, కాబట్టి ఈ రెండిటి వాల్యూస్ k అనుకున్నాం, kc అనుకున్నాం. ఇప్పుడు xy ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. xy ఇటు సైడ్ తెస్తే AB by xy is equals to AC డివైడ్ చేస్తుంది కదా, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది AC by xz. జస్ట్ ఈ రెండు చేంజ్ చేస్తాం. xy అనేది డినోమినేటర్కి వచ్చింది, ఇక్కడ AC డినోమినేటర్ ఉంది కాబట్టి డినోమినేటర్కి వెళ్ళింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే AB by xy is equals to AC by xz. మన టార్గెట్ ఏంటి? యాంగిల్ A is equals to యాంగిల్ x అని చెప్పాలి. అంటే ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని చెప్పాలి, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ సిమిలర్ ట్రయాంగిల్స్ తెలిస్తే ఈ సమ్ ఈజీగా చేయొచ్చు. వాట్ ఈస్ సిమిలర్ ట్రయాంగిల్స్? సిమిలర్ ట్రయాంగిల్స్ మీన్స్ సిమిలర్ మీన్స్ సేమ్ డిఫరెంట్ సైజ్. ఈ రెండు చూడండి, దీస్ ఆర్ ట్రయాంగిల్స్, సేమ్ ఒకే షేప్ ఉంది బట్ different size. This is small, this is big. Okay, same different size. That is the two triangles are similar triangles or similar figures. ఇప్పుడు ఏవైనా టూ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్, ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్, ఈ కరస్పాండింగ్ సైడ్ ఈ సైడ్ కి ఈ ట్రయాంగిల్ లో కరస్పాండింగ్ సైడ్ ఏది? ఇది. Ratio means e side by e side, again e side by e side, e side by e side. The ratio of corresponding sides are equal, then two triangles are similar. Okay friends, and ఇప్పుడు ఈ
ఈ ట్రయాంగిల్ కి వస్తే AC by XZ is equals to AB by XY is equals to BC by YZ. Either these two triangles are similar. If two triangles are similar, then the corresponding angles are equal. అంటే ఈ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, స్వరూప త్రిభుజాలు అయితే వాటి యొక్క సదృశ్య కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంటే వాటి కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అని చెప్పాలి. ఈక్వల్ అని చెప్తే టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అవుతాయి. ఆఫ్టర్ సిమిలర్ అయితే వాటి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి యాంగిల్ A is equals to యాంగిల్ X అని రాయొచ్చు. కాబట్టి సిమిలర్ అని చెప్పాలంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఆల్రెడీ మనం AB by XY is equals to AC by XZ ప్రూవ్ చేసాం, వచ్చింది. ఇంకా మనం రిమైనింగ్ ఏంటి ఈక్వల్ అని చెప్పాలి, BC by YZ ఆర్ ZY అని చెప్పాలి. అందుకు మనము BC by YZ వాల్యూ 5 వచ్చాము. BC by YZ, BC by YZ is equals to, ఒకసారి అబ్జర్వ్ చేస్తే BC ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనకి BC వాల్యూ కావాలి. BC వాల్యూ కావాలి కాబట్టి ఎలా చేస్తే మనకి BC వాల్యూ వస్తుంది, ఎస్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ is equals to side x square plus side x square. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, హైపోటెన్యూస్ ఏంటి, AC square is equals to AB square plus BC square. మనకి BC వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయాలి, AB square ఇటు సైడ్ దండి, AC square minus AB square is equals to BC square plus AB square becomes minus AB square. మనకి ఓన్లీ BC ఇక్కడ కావాలి, స్క్వేర్ ఇటు సైడ్ వస్తే yes స్క్వేర్ రూట్ AC square minus AB square is equals to BC. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి BC వాల్యూ ఏమొచ్చింది, రూట్ ఓవర్ AC square minus AB square by YZ. YZ ఏమొస్తుంది, ఈ ట్రయాంగిల్ లో పైథాగరస్ అప్లై చేస్తే XZ x square is equals to XY square plus YZ x square. అప్పుడు YZ వాల్యూ సేమ్ ఇలానే చేస్తే ఏమొస్తుంది, రూట్ ఓవర్ XZ x square minus XY square. సేమ్ ఇలానే చేస్తే పైథాగరస్ అప్లై చేస్తే YZ కావాలి కాబట్టి XZ x square minus YX or XY square under root. ఇప్పుడు ఆల్రెడీ AB by AC is equals to XY by YZ, sorry XY by XZ is equal to K అనుకున్నాం. అంటే AB by AC వాల్యూ K and XY by XZ also K. ఫస్ట్ మీరు AB by AC is equal to K తీసుకుందాం. And friends, AB by AC is equals to K కదా, AB by AC is equals to K కాబట్టి then AB is equals to ఏమవుతుంది, yes K into AC, ఇక్కడ by AC కదా into AC అవుతుంది. At the same time XY by XZ is equals to K, XY by XZ is equals to K. అప్పుడు XY is equals to ఏమవుతుంది, by XZ కాబట్టి into XZ, K into XZ. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి AB వాల్యూ K into AC వచ్చింది, ఇక్కడ XY వాల్యూ K into XZ వచ్చింది. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. రూట్ ఓవర్ AC స్క్వేర్ AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్, AB వాల్యూ K into AC బట్ ఇక్కడ AB స్క్వేర్ ఉంది కాబట్టి K into AC హోల్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ AB ప్లేస్ లో K into AC రాసాం. K into AC ఎలా వచ్చింది, AB by AC is equal to K కాబట్టి then AB is equals to KAC by at the same time root over XZ x square minus XY. XY వాల్యూ ఏమొచ్చింది, K into XZ కాబట్టి XY హోల్ స్క్వేర్ కాబట్టి K into XZ హోల్ స్క్వేర్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రూట్ ఓవర్ ac స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్, ab హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ కదా, కాబట్టి k స్క్వేర్ ఇంటూ ac స్క్వేర్ బై రూట్ ఓవర్ xz స్క్వేర్ మైనస్ k స్క్వేర్ ఇంటూ xz స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టూ టర్మ్స్ లో ac స్క్వేర్ కామన్ కదా, కాబట్టి ac స్క్వేర్ కామన్ తీస్తే రూట్ ఓవర్ ac స్క్వేర్ ఇంటూ ఇక్కడ ac స్క్వేర్ కామన్ తీస్తే ఏమీ ఉండదు, దట్ ఈస్ 1 ఉన్నట్టు, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, మైనస్ ఇక్కడ ac స్క్వేర్ కామన్ తీస్తే k స్క్వేర్ బై రూట్ ఓవర్ ఈ రెండిట్లో xz స్క్వేర్ కామన్ కదా, xz స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ k స్క్వేర్, ఇక్కడ xz స్క్వేర్ తీస్తే ఏమీ ఉండదు కాబట్టి 1 మైనస్ ఇక్కడ xz స్క్వేర్ తీస్తే రిమైనింగ్ k స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రూట్ ab లా ఉంది, రూట్ ab we can write root a into root b, కాబట్టి ఏమని రాయొచ్చు, రూట్ ac స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ k స్క్వేర్ బై రూట్ xz స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ k స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే ఓల్ స్క్వేర్ ఉండాలి, ఈ మొత్తం టర్మ్ కి స్క్వేర్ ఉంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ac స్క్వేర్ అంటే ac మొత్తానికి స్క్వేర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు కూడా సేమ్ టర్మ్స్ కదా, క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ac బై xz. మనం ఆల్రెడీ ఫస్ట్ ఏం తీసుకున్నాం, bc బై yz ఫైండ్ అవుట్ చేసాం, bc బై yz వాల్యూ ఏమొచ్చింది, ac బై xz వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనము ab బై xy వాల్యూ ac బై xz అనే ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ bc బై yz ఫైండ్ అవుట్ చేస్తే అది కూడా ac బై xz వచ్చింది, అంటే bc బై yz is equals to ac బై xz. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, this is 2, from 1 and 2, from 1 and 2 ఏమని రాయొచ్చు, ab బై xy is equals to ac బై xz is equals to bc బై yz. That means ab బై xy is equals to ac బై xz is equals to bc బై yz. అంటే corresponding sides, the ratio of corresponding sides are equal, then two triangles are similar. Yes, we ఇక్కడ చూద్దాం, the next continues, corresponding sides ratio equal అని చెప్పాం, కాబట్టి two triangles ఏమవుతాయి, triangle abc is similar to triangle xyz. Two triangles are similar అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, కాబట్టి యాంగిల్ ఏ తీసుకుంటే యాంగిల్ ఏ కరెస్పాండింగ్ యాంగిల్ ఇస్ యాంగిల్ సి. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యేప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. దెన్ సో దట్ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ x. నెక్స్ట్ సమ్, sin 30 plus tan 45 minus cosecant 60 by cot 45 plus cos 60 minus secant 30. ఆల్రెడీ మనం వాల్యూస్ నేర్చుకున్నాం కాబట్టి ఇది ఈజీగా చేయొచ్చు. sin 30 వాల్యూ ఇస్ 1/2 plus tan 45, tan means sin by cos, sin 45 by cos 45 ఈక్వల్ కాబట్టి 1 minus cosecant 60. Cosecant 60 means cosecant 60 అంటే sin 60 ఎంత √3/2, కాబట్టి cosecant 60 2/√3 by cot 45 means cos 45 by sin 45 1 plus cos 60 means sin 30 value is 1/2 minus secant 30 means cos 30 secant అంటే cos reciprocal కదా, cos 30 ఎంత, cos 30 అంటే sin
60 sin 60 root 3 by 2 కాబట్టి cos 30 root 3 by 2 secant 30 అంటే 2 by root 3. ఓకే ఫ్రెండ్స్, 1 plus 1 by 2 1 plus 1 by 2 ఏమవుతుంది 3 by 2 కదా, మైనస్ 2 by root 3 by 1 plus 1 by 3 means 3 by 2 minus 2 by root 3. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు సేమ్ టర్మ్సే కదా, బై ఎంత కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందా, కాబట్టి ఎంత వస్తుంది 1. ఇక్కడికి వస్తే 2 tan square 45 plus cos square 30 minus secant square 60. 2 tan square 45 means tan 45 whole square అని. ఓకే ఫ్రెండ్స్, tan square 45 అంటే tan 45 whole square ప్లస్ cos square 45 అంటే cos square 30 అంటే cos 30 whole square minus secant square 60 means secant 60 whole square. Okay friends, is equals to 2 into tan 45 sin 45 by cos 45 1 కాబట్టి 1 square plus cos 30 means sin 60 value root 3 by 2 whole square minus secant 60 means cos reciprocal cos 60 అంటే sin 30 1 by 2 కాబట్టి reciprocal చేస్తే 2 by 1 nothing but 2 square. 2 into 1 square means 1 plus square అనేది రెండింటికి వస్తుంది కదా, root 3 square by 2 square minus 4 2 square means 2 into 2 4 2 plus ఇది ఓకే కదా ఫ్రెండ్స్, root a by b whole square means a square by b square. a by b whole power of m అంటే a power of m by b power of m రాసేటట్లు స్క్వేర్ అనేది రెండింటికి ఇచ్చారు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ రిమైనింగ్ 3 by 2 square means 2 2s 4 minus 4 2 square అంటే 4 రిమైనింగ్ minus 4 ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది 4. ఇక్కడ ఏది లేదంటే బై 1 ఉన్నట్టు కదా, 1 4s 4 2s 8 minus 4 1s 1 3s 3 minus 1 4s 4 4s 16 8 minus 16 minus 8 minus 8 to minus 3 minus 11 by 4. నెక్స్ట్ సమ్ చూద్దాం. If tan 2a is equals to cot a minus 18 degrees, where 2a is an acute angle, find the value of a. Tan 2a is equals to cot a minus 18. ఇక్కడ cot into a minus 18 కాదు, మొత్తం యాంగిల్ అండి. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి ఇచ్చింది ఏంటి, if tan 2a is equals to cot a minus 18, where 2a is an acute angle. అంటే ఇక్కడ 2a acute angle means in between 0 to 90 degrees. Find the value of a. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ tan ట్రిగ్నోమెట్రీ రేషియో tan ఉంది, ఇక్కడ cot ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ cot అయినా తెచ్చుకోండి, లేదంటే ఇక్కడ tan అయినా తెచ్చుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు tan theta is equals to cot 90 minus theta అని రాయొచ్చు అని తెలుసు. కాబట్టి ఈ tan 2a ని 90 minus 2a రాసుకుంటాం. tan theta means cot 90 minus theta కదా, కాబట్టి tan 2a we can write tan 90 minus 2a is equals to cot a minus 18. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు, since tan a is equals to cot 90 minus a కాబట్టి ఇక్కడ ఈ రెండు సారీ ఫ్రెండ్స్ cot కదా, tan theta ని cot 90 minus theta గా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ tan theta ని cot 90 minus 2a గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు చూడండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ కాబట్టి దాని యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ sin a is equals to sin 30 ఉంది,
ఈ రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ కాబట్టి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. tan A is equals to tan 30 means A is equals to 30. Like that, cot 90 minus 2A is equals to cot A minus 18. కాబట్టి then 90 minus 2A is equals to A minus 18. That implies A term at side తీసుకెళ్దాం, constant ఇటు సైడ్ వెళ్దాం. 90 minus 18 becomes plus 18 is equals to A minus 2A కదా, minus 2A becomes plus 2A. That implies first ఇది రాసుకున్నాం, A plus 2A 3A is equals to 90 plus 18 108. That implies A is equals to 108 by 3 into 3 kada, by 3. 3 ones, 3 3s 9, remaining 18. 3 6 are 18. Then A is equals to 36 degrees. Okay friends, ఈ విధంగా మనం యాంగిల్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు యాంగిల్స్ అనేవి ఈక్వల్ చేసుకోవాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈక్వల్ చేసుకోవాలి. ఆఫ్టర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. If tan A is equals to cot B, where A and B are acute angles, prove that A plus B is equals to 90. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, given tan A is equals to cot B. Tan A is equals to cot B. Solution, given tan A is equal to tan cot B. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డిఫరెంట్ గా ఉంటే సేమ్ గా మనం చేసుకోవాలి. అంటే ఇక్కడ tan θ లా ఉంది, tan θ we can write cot 90 minus θ, లేదంటే cot θ ని కూడా చేంజ్ చేయొచ్చు. cot θ ని ఎలా చేంజ్ చేయొచ్చు, tan 90 minus θ. వెరీ గుడ్. అప్పుడు tan ఈక్వల్ అవుతాయి. ఇక్కడ నేను ఈ tan ని నేను చేంజ్ చేశాను, ఎలా రాసుకుంటా, cot 90 minus A. tan θ means cot 90 minus θ. ఇక్కడ tan A ఉంది కాబట్టి cot 90 minus A is equals to cot B. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి దెన్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 90 minus A is equals to B. Minus A becomes plus A. That means 90 is equals to B plus A. దీన్ని ఆర్డర్గా రాస్తే A plus B is equals to 90 degrees. మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. Next one, so that cosecant theta minus cot theta whole square is equals to 1 minus cos theta by 1 plus cos theta. First of all, ఇందులో టూ పార్ట్స్ ఉన్నాయి, LHS అండ్ RHS. LHS తీసుకొని RHS ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద LHS? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది cosecant theta minus cot theta whole square. Okay friends, already cosecant theta we can write, cosecant theta దేనికి రెసిప్రోకల్, sin theta. కాబట్టి cosecant theta we can write 1 by sin theta minus cot theta. Cot theta means cos by sin కదా, cos theta by sin theta whole square. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్సిఎం చేయొచ్చు కదా. ఎల్సిఎం ఏమొస్తుంది, sin theta ఉంది కాబట్టి sin theta. డినామినేటర్ సేమ్స్ ఉన్నాయి కదా, లైక్ ఫ్రాక్షన్స్ కదా, కాబట్టి sin theta తో ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తే sin theta క్యాన్సిల్, రిమైనింగ్ 1 మైనస్ ఈ sin theta తో దీనికి మల్టిప్లై చేస్తే sin theta క్యాన్సిల్, రిమైనింగ్ cos theta whole square is equals to a by b whole square means a square by b square కదా. అంటే 1 minus cos theta whole square by sin theta whole square. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 minus cos theta whole square by sin theta whole square you can write sin square theta. ఓకే ఫ్రెండ్స్,
sin square theta, sin cos లాంటి ఐడెంటిటీ ఉంది కదా, cos square theta plus sin square theta is equals to 1, or sin square theta plus cos square theta is equals to 1. అంతే కదా ఫ్రెండ్స్, sin square theta plus cos square theta is equals to 1. బట్ ఇక్కడ ఏముంది, ఓన్లీ sin square ఉంది. sin square theta ఏమవుతుంది, plus cos square theta becomes minus cos square theta. Find the same rather 1 minus cos theta whole square by sin square theta, you can write cos square theta minus 1. Okay friends, ఇక్కడ plus cos square theta కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ కదా, ఓకే 1 minus cos square theta plus cos square theta becomes minus cos square theta. After 1 minus cos theta whole square by 1 we can write 1 square రాయొచ్చు కదా, minus cos square theta. ఓకే ఫ్రెండ్స్, కింద చూస్తే మనకి a square minus b square లా ఉంది. a square minus b square, నెక్స్ట్ ఇక్కడ చేద్దాం. a square minus b square ఫార్ములా న్యూమరేటర్ ఏముంది, 1 minus cos theta whole square by a square minus b square means a plus b into a minus b. a అంటే 1, b means cos theta, a అంటే 1, b means cos theta. ఎందుకు ఫ్రెండ్స్, a square minus b square is equals to a plus b into a minus b. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 1 మైనస్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ cos theta whole square, డినామినేటర్ 1 ప్లస్ cos theta 1 మైనస్ cos theta, డినామినేటర్ 1 మైనస్ cos theta ఉంది, న్యూమరేటర్ ఉంది కాబట్టి 1 మైనస్ cos square theta, ఇద్దరు 1 మైనస్ cos square theta పోతే ఇంకోటి ఉంటుంది కదా, కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు రిమైనింగ్ ఇది ఉన్నట్లు కదా. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఏముంది, 1 మైనస్ cos theta బై 1 ప్లస్ cos theta. ఇప్పుడు ఓకే కదా ఫ్రెండ్స్, ఇక్కడ 1 మైనస్ cos square theta పోతే ఇక్కడ స్క్వేర్ రూట్స్ రెండు ఉంటాయి, రెండు పోతే ఒకటి ఉన్నట్లే కదా, కాబట్టి తీసిస్తే 1 ఉన్నట్లు. అంటే మనకి ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి, ఇస్ ఈక్వల్స్ టు RHS. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కొసికెన్ కాస్ని సైన్ కాస్ లాంటి చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో ప్రతి సమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ సమ్స్ చెప్తున్నా, కొన్ని చేంజెస్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చేస్తే చాలా వీడియోస్ అప్డేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సమ్. సో దట్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెన్ ఏ ప్లస్ tan ఏ చేయాలి. ఫస్ట్ LHS తీసుకుంటే వాట్ ఈస్ ద LHS, రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సీకెన్ ఏ ప్లస్ tan ఏ అని ప్రూవ్ చేయాలి. అంతకుముందు ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇక్కడ హారం డినోమినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే 1 ప్లస్ సైన్ ఏ, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ టర్మ్తో 1 ప్లస్ సైన్ ఏతో న్యూమరేటర్కి డినోమినేటర్కి మల్టిప్లై చేద్దాం. 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, న్యూమరేటర్కి డినోమినేటర్కి 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేసాం. పైన 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, వీ కెన్ రైట్ రూట్ ఓవర్, లేదంటే రూట్ ఏ బై రూట్ బి, రూట్ ఏ బై 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 రూట్ బి అని రాదు. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై రూట్ ఓవర్, ఇక్కడ ఏముంది 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి, వీ కెన్ రైట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అండర్ రూట్
బై కింద ఎలా ఉంది a minus b into a plus b. A minus b into a plus b means a square minus b square. A అంటే 1, b అంటే sin a. Okay friends, a minus b into a plus b is equals to a square minus b square. ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఓల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 1 plus sin a by root over 1 square means 1 minus sin a whole square you can write sin square a is equals to 1 plus sin a by root over 1 minus sin square a. Sin square theta plus cos square theta is equal to 1 kada. Sin square theta plus cos square theta is equals to 1 kada. కాబట్టి అప్పుడు ఈ sin square theta ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. అప్పుడు 1 minus cos 1 minus sin square theta is equal to cos square theta. చూడండి ఇక్కడ ఏముంది 1 minus sin square కాబట్టి sin theta అవుట్ సైడ్ వెళ్తే cos square theta is equals to 1 minus sin square theta. అంతే కదా. అంటే ఇక్కడ ఇంకా రాయొచ్చు cos theta is equals to ఏమవుతుంది root over 1 minus sin square theta. ఎందుకు స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అవుట్ సైడ్ వెళ్తే రూట్ అవుట్ స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ 1 minus sin square square root 1 minus sin square. We can write cos theta, that means cos a. After 1 plus sin a over by cos a కాబట్టి 1 by cos a plus sin a by cos a. 1 by cos a, cos reciprocal secant a plus sin by cos means tan a. అదే కదా మనం ప్రూవ్ చేయాలి is equals to RHS. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో మనం న్యూమరేటర్ డినామినేటర్ కి మల్టిప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. Next sum. Prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equals to 7 plus tan square a plus cot square a. First LHS. First LHS తీసుకుందాం. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. LHS is equals to sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. ఆల్రెడీ మనకు a plus b whole square ఫార్ములా తెలుసు. ఏంటి a square plus b square plus 2ab అంతే కదా ఫ్రెండ్స్. ప్లస్ a అంటే ఏంటి sin a square plus b అంటే cosecant a 2ab sin a cosecant a. ఇది కూడా a plus b whole square లా ఉంది కాబట్టి a square means cos a whole square plus b square means secant a whole square plus 2 into cos a into secant a. రెండు కూడా a plus b whole square లా ఉన్నాయి కాబట్టి ఎక్స్టెన్షన్ చేసాం. is equals to sin square a, sin a whole square means sin square a కదా, cosecant square a plus 2 into sin a into cosecant a means 1 by sin kada, 1 by sin a plus cos a whole square means cos square a plus secant square a plus 2 into cos a into secant అంటే cos reciprocal కదా
కాబట్టి secant we can write 1 by cos a. ఇక్కడ sin a cancel, cos a cancel. రిమైనింగ్ రాస్తే sin square a ఈ cos square a ఇక్కడ రాద్దాం ప్లస్ cos square a ప్లస్ cosecant square a ఇంకా ప్లస్ secant square a. ఇంకా రిమైనింగ్ రూల్ ఏంటి +2 ఇక్కడ +2. ఓకే ఫ్రెండ్స్ చూడండి sin square a cos square a ఇక్కడ రాసాం cosecant square a secant square a రాసాం ఆఫ్టర్ +2 ఇక్కడ +2. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే sin square a plus cos square వాల్యూ 1 ప్లస్ cosecant square a plus secant square a +2 ఎంత వస్తుంది 4. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు 1 plus 4 5 ప్లస్ cosecant square a plus secant square a మనకు ఆన్సర్ వచ్చిందా ఇక్కడ చూస్తే 5 ఉంది బట్ ఇక్కడ 7 ఉంది ఇక్కడ tan square ఉంది tan square లేదు cot square ఉంది ఇక్కడ cot square లేదు కాబట్టి వీటిని మనము tan అండ్ cot అని రాసుకుందాం ఇక్కడ cosecant కి cot కి సమీకరణం ఉంది కదా cosecant square a minus cot square a is equals to 1 కాబట్టి చేంజ్ చేస్తే 5 plus cosecant square a we can write 1 minus cot square a. Secant square a we can write 1 minus చూడండి cosecant square a minus cot square a is equals to 1 కదా అప్పుడు cosecant square a ఏమవుతుంది cosecant square a is equals to 1 plus cot square a అంతే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ secant square a కావాలి మనకి సరళ సమీకరణం ఏంటి ఐడెంటిటీ secant square a minus tan square a is equals to 1 కదా బట్ secant square a is equals to ఏమవుతుంది secant square a is equals to 1 plus tan square a అంటే ఇప్పుడు మనము cosecant square a ప్లేస్ ఏమని రాయొచ్చు 1 plus cot square a secant square a ప్లేస్ ఏమని రాయొచ్చు 1 plus tan square a. ఓకే ఫ్రెండ్స్ cosecant ని 1 plus cot square a రాసాము secant ని 1 plus tan square a రాసాము ఎందుకంటే బై యూజింగ్ ఐడెంటిటీస్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 plus 1 plus 1 5 plus 1 plus 1 7 plus remaining cot square a plus tan square a అదే కదా మనం ప్రూవ్ చేయాలి కావాలంటే ఆర్డర్గా రాసుకుంటే 7 plus tan square a plus cot square a. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఐడెంటిటీస్ అన్నీ మనకి గుర్తుండాలి ఐడెంటిటీస్ నెక్స్ట్ వాటి యొక్క ఇన్వర్స్ అన్నీ గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ cosecant theta plus cot theta is equals to k then prove that cos theta is equals to kx square minus 1 by kx square plus 1. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది cosecant theta plus cos theta is equal cot theta is equal to k కానీ మనం ప్రూఫ్ చేయాల్సింది cos theta is equals to kx square minus 1 by kx square plus 1 అని ప్రూఫ్ చేయాలి. హౌ టు డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి cosecant కి cot కి ఐడెంటిటీ ఉంది కదా వాట్ ఇస్ ద ఐడెంటిటీ cosecant square theta minus cot square theta is equals to 1 కదా కాబట్టి ఇది a square minus b square లా ఉంది ఇది a square minus b square లా ఉందా a square minus b square ఫార్ములా a plus b into a minus b that means cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equals to 1. a square minus b square అంటే a plus b into a minus b.
ఇప్పుడు ఆల్రెడీ మనకి కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా వాల్యూ k ఉంది కాబట్టి కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ప్లేస్ లో k అని రాసుకోవచ్చు కదా k ఇంటూ కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ప్లేస్ లో k రాసుకున్నాం. అప్పుడు కొసికెంట్ డేటా మైనస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/k ఇంటూ k కదా బై k. ఆఫ్టర్ మన టార్గెట్ కాస్ట్ డేటా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు k ఉంది కదా, దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. మైనస్ వాల్యూ కూడా ఉంది సెకండ్ ఈక్వేషన్. కొంచెం ఈజీగా చేయాలంటే ఈ 1 ప్లస్ 2 చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, కొసికెంట్ డేటా ప్లస్ కాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు k. నెక్స్ట్ ఈక్వేషన్ cosecant theta minus cot theta is equals to 1/k. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ చేయవసరం. ప్లస్ cot theta మైనస్ cot theta క్యాన్సిల్. cosecant theta ప్లస్ cosecant theta 2 cosecant theta is equals to యాడ్ కదా k plus 1/k. ఓకే ఫ్రెండ్స్, ప్లస్ cot theta మైనస్ cot theta క్యాన్సిల్. plus cosecant theta plus cosecant theta 2 cosecant theta 2 cosecant theta is equals to k square minus plus 1 by k. Okay friends, LCM k into k square plus k తో మల్టిప్లై చేస్తే k క్యాన్సిల్ 1. అప్పుడు cosecant theta is equals to ఏమవుతుంది k square plus 1 by 2k. 2 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది కదా కాబట్టి బై. ఇప్పుడు యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 1 మైనస్ 2. ఓకే ఫ్రెండ్స్, 1 మైనస్ 2 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి cosecant theta ప్లస్ cot theta is equals to k. సెకండ్ ఈక్వేషన్ ఏంటి cosecant theta minus cot theta is equals to 1/k. 1/k. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ మారుతాయి కదా, ప్లస్ కాబట్టి మైనస్, మైనస్ కాబట్టి ప్లస్. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇది ప్లస్ cosecant theta అని మైనస్ cosecant theta. ఇది ప్లస్ cot theta, దిస్ ఇస్ ఆల్సో ప్లస్ cos theta. ఇక్కడ ప్లస్ కే ఇది కూడా మారుతుంది కదా మైనస్. ఇది ప్లస్ కాబట్టి మైనస్, ఓన్లీ కింద సింబల్స్ మారాయి. ఈ రెండు సేమ్ బట్ డిఫరెంట్ సింబల్స్ క్యాన్సిల్. ప్లస్ cot theta ప్లస్ cot theta 2 cot theta. ఓకే ఫ్రెండ్స్, is equals to k minus 1/k. k, this is minus 1/k. 2 cot theta is equals to LCM చేస్తే k into k square minus k into ఇచ్చేస్తే k cancel 1. Then cot theta is equals to k square minus 1 by 2k. k square minus 1 by 2k into 2 by 2 అయింది. ఆఫ్టర్ మనకి cosecant theta వచ్చింది, cot theta వచ్చింది, బట్ మనకి కావాల్సింది cos theta కావాలి. మరి cos theta కావాలి కాబట్టి cos theta ని నేను cosecant theta by cot theta చదువు. cosecant theta by cot theta అంటే ఏంటి, cosecant theta అంటే ఏంటి జనరల్ గా 1 by sin theta కదా, by cot theta అంటే cos theta by sin theta. రెసిప్రోకల్ అయితే అప్పుడు ఏమవుతుంది 1 by sin theta into sin theta by రెసిప్రోకల్ అయితే sin theta by అంతే కదా ఫ్రెండ్స్. cosecant theta means 1 by cos 1 by sin. cot theta means cos theta by sin theta. రెసిప్రోకల్ చేస్తే sin theta by cos theta వస్తుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది sin theta పోతే 1 by cos theta వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, రివర్స్ చేద్దాం. మనకి 1 by cos theta వస్తుంది, బట్ మనకి cos theta కావాలి కాబట్టి రివర్స్ చేస్తే ఏమవుతుంది, రివర్స్ అంటే ఏంటి
cot theta by cosecant theta చాలు. cot theta అంటే ఏంటి? cos theta by sin theta కదా, by cosecant అంటే 1 by sin theta. అప్పుడు ఏమవుతుంది? cos theta by sin theta into sin theta by 1. sin పోతే cos theta కదా వస్తుంది. కాబట్టి మనం cos ని cot by cosecant అని రాసుకోవచ్చు కదా. చేద్దాం. cos theta is equals to cot theta by cosecant theta. cot theta వాల్యూ మనకు వచ్చింది kx square minus 1 by 2k by cosecant theta ఏమొచ్చింది? kx square plus 1 by 2k is equals to kx square minus 1 by 2k into 2k by kx square plus 1. డినామినేటర్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కదా, 2k by k plus 1. 2k క్యాన్సిల్ అయితే kx square minus 1 by kx square plus 1. అంటే ఫైనల్లీ మనకి ఆన్సర్ ఏం వచ్చింది? cos theta is equals to kx square minus 1 by kx square plus 1. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసుకున్నాం cosecant cot కాబట్టి అప్పుడు మైనస్ టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1 by k వచ్చింది, ఆ రెండు యాడ్ చేసాం cosecant వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే cot వచ్చింది. బట్ మనకి ఈజీగా cos theta చేయాలంటే cot by cosecant చేయాలా అని మనకి థాట్ రాకపోతే చాలా ఈజీగా ఇక్కడ ఆన్సర్ చూడండి. kx square minus 1 అనేది పైన ఉండాలి. kx square minus 1 ఫస్ట్ ఏది వచ్చింది? kx square minus 1 cot వచ్చింది కాబట్టి cot by cosecant చేయాలని ఐడియా వచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా మనం వీడియోస్ అనేది చేస్తుంటాం. థ్యాంక్ యూ.